ప్రియ శ్రోతలందరికీ నమస్కారాలు. ఈనాటి మన విషయం ఏంటంటే ఏమిటి సనాతనం. ఇది ఈనాటి విషయం అన్నట్టు. సనాతనం అంటే ఎవరికి తోచినట్ల వాళ్ళు ఏమేమో అర్థాలు చెప్తా ఉన్నారు. సనాతన సంబంధం లేని వాళ్ళకు అది అర్థం కావడం లేదు. సనాతనులమని చెప్పుకునేటువంటి హేమీలకు దాన్ని ఎలా వివరించి చెప్పాలో తెలియడం లేదు. సనాతనం అంటే వాస్తవంగా ఈ దేహాన్ని ప్రకాశింపచేస్తున్న ఏ దివ్య చైతన్యమైతే ఉందో దాన్ని పిలిచే అనేక పేర్లలో ఒక పేరు సనాతనం. ఈ దేహాన్ని ప్రకాశింపజేస్తున్న, దీనికి ఇతరత్ర భేదాలు ఏమీ లేవు. భూగోళం మీద ఉన్న మానవులందరికీ దేహాలున్నాయి. ఆ దేహాలున్నటువంటి వాళ్ళ లోపల ఆ దేహాన్ని ప్రకాశింపజేసేటువంటి దివ్య చైతన్యం ఒకటి ఉంది. అది ఏంటిదైనా తర్వాత సంగతి. ఒకే రకంగా అందరి లోపల ఉంది. ఆ దివ్య చైతన్యాన్ని చాలా పేర్ల నుంచి పిలుస్తూ ఉంటారు. ఆ అన్ని పేర్ల లోపల సనాతనం అనేది కూడా ఒక పేరు. ఆ దివ్య చైతన్యం ఏదైతే ఉందో దేహానికి పూర్వము ఉంది, దేహంతో పాటు ఉంది, దేహపతనం తర్వాత కూడా ఉంటుంది. దీన్ని ఒక్కొక్క మతస్థులు ఒక్కొక్క భాషలో పిలుస్తూ ఉంటారు. సనాతనులు దీన్ని ఆత్మ అని కూడా అంటారు అన్నట్టు. ఇటువంటి ఈ దివ్య చైతన్య ఆత్మయే నీ అసలైన ఉనికి. ప్రతి ఒక్కరి లోపల ఉంది ఇది. అదొకటి దివ్య చైతన్యమై ఉన్నది. అదే నీ అసలైన ఉనికి. ఇక్కడ విచిత్రం ఏంటిదంటే ప్రతి ఒక్కడు కూడా ప్రపంచంలో వ్యవహరిస్తున్నది ఆ కనిపించని దివ్య చైతన్యంతోనే వ్యవహారం నడుస్తూ ఉందన్నట్టు. దేహ పతన అనంతరం ఈ దేహాన్ని ఎవరు లెక్క పెట్టడం లేదు. ఏ పేర్లున్నా, ఎవరికి ఏ సంబంధాలున్నా ఉన్నప్పటికైనా కానీ దాన్ని ఎవరు లెక్క పెట్టడం లేదన్నట్టు. అయితే ఎందుకంటే ఉన్నాడు వ్యక్తి అంటే ఆ చైతన్యం ఉంటేనే ఉన్నాడు. ఆ చైతన్యం లేదు అంటే వ్యక్తి లేడు. కాబట్టి పరస్పర వ్యవహారాలన్నీ కూడా ఆ దివ్య చైతన్యం నుంచే జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద తండ్రికి కొడుకైనా, భార్యకు భర్త అయినా, ఎవరైనా ఏమైనా సమాజంలో ఉండేటువంటి పరస్పర దేహాలన్నీ ఏవైతున్నాయో వాటి వ్యవహారం అంతా దేహముతో నడుస్తున్నట్టు గోచరించిన ఆత్మతోనే ఆ వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నది. ఏది ఉంటేనే నీవు ఉన్నావో, లోపల ఏ చైతన్యం ఉంటేనే నీవు ఉన్నావో అదే నీవు, అదే నీ స్వ ఆత్మ. దానికి ఆది లేదు కాబట్టి అంతము కూడా ఉండబోదు. అది నాశరహితమైనటువంటిది, అది నిరాకారమైనటువంటిది, అది సర్వవ్యాపకమైనటువంటిది, అదే సర్వశక్తి కేంద్రకం కూడా, అదే పరిపూర్ణమైంది కూడా. పూర్ణ ప్రజ్ఞ ప్రధానమైనది. పూర్ణ ప్రజ్ఞ ప్రధానమైనటువంటిది. ఇదే దేహ మూలమైనందుకు, మన దేహానికి మూలమైనది అదే అయినందుకు దాన్ని ఆత్మగాను, అదే అనంత విశ్వమూలమైనందుకు పరమాత్మగాను పిలువబడుతుంది. అంతే తప్ప అది అఖండమైనది.
కుండ కారణంగా కుండలోను, ఇల్లు కారణంగా ఇంటిలోను విభజింపబడినట్లు మనకు ఆకాశం అట్లా భాషించిన ఆకాశం ఎలాగైతే ఖండించబడదో, ఖండించినట్లు కనిపించినప్పటికైనా కానీ ఉపాధి భేదమేది ఖండించబడదో, అలాగే పరమాత్మ మండలాకారంలో ఉన్న అఖండ స్వరూపమేది. ఈ అఖండతత్వమే సనాతనం. ఎందుకు సనాతనం అన్నారు? దేనికి ఆది లేదో దానికి అంతము కూడా లేదు. ఆది అంతరహితమైనటువంటి దాన్ని పిలిచే పదాల లోపల సనాతనమని దాన్ని పిలువబడుతున్నట్టు. అయితే ఈ దాని యొక్క అనుభవం మనకు కావాలి. మనలో ఉన్నది అదే కాబట్టి, దాని నుండే నేనున్నాను కాబట్టి దాని అనుభవం ఎప్పుడైతే మనకు కలుగుతూ ఉందో అటువంటి అనుభవాన్ని కలిగింపజేసేటువంటిదే సనాతన ధర్మం. ఏమిటి అనుభవం, ఎలా ఉంటుంది అనేది చాలా విచిత్రమైన విషయం అన్నమాట. ఈ అనుభవం అనేది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటిది. ఎట్లా ఉందప్ప అంటే, ఎలాగైతే ఆస్తులున్నాయి, పదవులున్నాయి, మనకు సంతానం ఉంది, ధనం ఉంది, ఇండ్లున్నాయి, భూమి ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో మనకు సొంతమై ఉన్నాయి. కాబట్టి ఉంటే వాటి అనుభవము, అభిమానం ఎలా ఉందో మనకందరికీ, ఇవన్నీ మన సొంతమై ఉన్నప్పుడు ఇది నా సొంతము అంటే ఒక రకమైన అనుభవం ఉంటుంది, ఇది నా సొంతం కాదు అంటే ఇంకొక రకమైన అనుభవం ఉంటుంది. సొంతం అంటే తాదాత్మ్యం అయిపోతాడు, దాని నుంచి మమేకం అయిపోతాడు. ఇటువంటి అనుభవాలు మనకి ఏవైతే ఉన్నాయో, నా ఇల్లు, నా పదవి, నా సంతానం, నా ధనం, నా భూమి, ఇవన్నీ అనుభవాలు ఏవైతే ఉన్నాయో, అభిమానం ఎలా ఉంటుందో అలాంటిదే ఆత్మానుభవం కూడా మనం పొందాలనుకుంటే ఆ అనుభవం పొందడానికి చాలా సులభమైన మార్గాలు ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే, ఇక్కడ ఈ చెప్పబడినటువంటి ధన, కనక, వస్తు, వాహన, ధార, పుత్ర, క్షేత్ర, కళత్రాదులు ఇవన్నీ నీకు వేరై నీవిగా మాత్రమే భావించబడతాయి. అవి నీకు వేరుగానే ఉన్నాయన్నాడు. నా ఇల్లు అన్నప్పుడు నువ్వు వేరే, నీ ఇల్లు వేరే. నా భూమి అన్నప్పుడు నువ్వు వేరే, నీ భూమి వేరే. నా సంతానం అన్నప్పుడు నువ్వు వేరే, నీ సంతానం వేరే. ఇట్లా నీకు వేరేగా ఉన్నప్పటికైనా కానీ వాటి యొక్క నావి అనేటువంటి అనుభవం ఏదైతే ఉందో మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి అనుభవాలన్నీ నిరంతరం, ఆ అనుభవమే నిరంతరం అప్రతిహతంగా నిద్ర లోపల మాత్రమే వాటి అనుభవం ఉండదు, కానీ జాగ్రత్త అయిన తర్వాత ఆ అనుభవంతోనే మనం కొనసాగుతూ ఉంటాం. ఇవన్నీ మనకు ఉండేటువంటి ధన, కనక, వస్తు, వాహనాలన్నిటితోనే అప్రతిహతంగా కొనసాగుతూ ఉంటుంది అన్నట్టు అనుభవం అనేటువంటిది. ఇవి నీకు వేరుగా ఉన్నవి వ్యవహార రీత్యా నీ సొంత అయి ఉన్నందుకు అనుభవం ఎట్లయితే నావి అని నీవు అంటున్నావో, ఇప్పుడు నీవే అయి ఉన్న ఆత్మ, ఇవన్నీ నావి అంటున్నాము, కానీ నీవే అయి ఉన్న ఆత్మ లేకుంటే నీవు లేవు, నీవు ఉన్నావంటే ఆత్మ ఉన్నది. అంటే నీవే ఆత్మ, ఆత్మయే నీవు. ఇంతటి అన్యోన్యం అవినాభావమైనటువంటి ఆత్మను గురించిన అనుభవం యొక్క కీలును గనక గురుముఖంగా మనం గ్రహిస్తే, సద్గురు సాంగత్యం లోపల మనం గ్రహిస్తే, ఆత్మనే నేను, నేనే ఆత్మ అన్న అనుభవం చక్కు చెదరకుండా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ మూడు అవస్థల లోపల కూడా అదే ఉండి తీరుతుంది. ఈ మూడు అవస్థలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే అవస్థలు ఆ ఆత్మకు ఆవరణ మాత్రమే అయి ఉన్నాయి. అవి మనం తొలగించుకుంటే తొలగిపోవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ
తొలగి వీటన్నిటికీ విలక్షణంగా సాక్షిగా ఉండేటువంటి ఆత్మానుభూతి మనకు కలగడానికి అవకాశం ఉన్నది. ఆ ఆత్మయే ఏకైకమైనటువంటి నీవే ఆత్మ. ఎందుకంటే దీన్నే స్వ ఆత్మ అనుభవం అంటారు. ఇది లేనోళ్ళు ఎవ్వరూ లేరు ప్రపంచం లోపల. ముందు వాడి లోపల ఆ వ్యక్తి గనక మరణిస్తే అంతవరకు వ్యవహరించినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు నువ్వు లెక్కలోకి తీసుకోవడం లేదు. అంటే ఎవరి లెక్క లోపల తీసుకున్నట్టు నువ్వు మొత్తం మీద ముందున్నటువంటి వాని లోపల ఏ దివ్య చైతన్యం అయితే ఉందో అది ఉన్నప్పుడే వాడు నేను అనేటువంటి గుర్తింపు అనుభవం అనేది ఉన్నది. కాబట్టి దీన్నే స్వ ఆత్మ అనుభవం అంటారు. ఆత్మ లేకపోతే అనుభవం లేదు, నీవు లేవు, ఎవరు లేవు. ఇట్టి అనుభవం నీకు నిలపడానికే సకల వేద శాస్త్ర ఆగమ ఉపనిషత్తులు పురాణ ఇతిహాసాలన్నీ పుట్టుకొని వచ్చినాయి. ఇవన్నీ నీ నుండే వచ్చినాయి, నీ గురించే వివరిస్తున్నాయి. ఇంతటి బట్ట బయలైన అనుభవం అతి సులభంగా అందించేది కాబట్టి ఇది సనాతన ధర్మంగా పిలువబడుతుంది. ఏంటిదబ్బా సనాతన ధర్మం అంటే నీవెవరో నీకు తెలిపి ఆ స్థితిలో నీకు నిలిపేదే సనాతనం పిలువబడుతుంది అన్నట్టు. ఇట్టి స్వ ఆత్మ అనుభవ పరిణామం ఇటువంటి జ్ఞానం పొందిన తర్వాత దాని అనుభవం అయిన తర్వాత దాని వ్యవహారిక పరిణామం ఏముంటుంది అనేటువంటి విషయానికి వచ్చేస్తే భవ్యమైన దివ్యమైన ప్రకాశం లోపలనే మనుగడ సాగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి స్వ ఆత్మ అనుభవ తత్పరుడైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతడు అనుకోకుండా సత్కర్మ అనుష్ఠాన తత్పరుడైపోతాడు. అంటే చేస్తే మంచి పనులు చేయడము, లేకపోతే చేయకుండా ఉండడం తప్ప ఏదో పని చేయాలని చెడు పనులకు మాత్రం పూనుకోడు. ఎందుకంటే ఆత్మ ప్రకాశం లోపల జీవిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి దేహము నేను కాదు, ఆత్మయే నేను అంటున్నటువంటి ప్రకాశంలో జీవిస్తున్న వ్యక్తి కాబట్టి ఆ భవ్య దివ్య ప్రకాశం యొక్క పరిణామం ఏంటంటే ఆ వ్యక్తి సత్కర్మల యొక్క అనుష్ఠానం, అంటే సత్కర్మలు మాత్రమే ఆచరిస్తాడు. సదాచారవంతమైనటువంటి సదాచార జీవనమై అతడు వెలుగొందుతూ ఉంటాడు. ఇట్టి స్థితి ఎప్పుడైతే మనిషికి లభిస్తుందో ఆ తదుపరి ఆ వ్యక్తి విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని కోరుకుంటాడు. అంటే విశ్వం లోపల ఉన్నటువంటి మానవులంతా కూడా ఒకే మూలం నుంచి ఉద్భవించినటువంటి వాళ్ళు కాబట్టి పరోక్షంగా అందరూ ఒకే మూలానికి చెందిన వాళ్ళు కావడం వల్ల భేదభావాలు అలాంటివి ఏమి ఉండకుండా విశ్వమానవ సౌభ్రాతృత్వం అంటే అందరి లోపల ఉన్నది ఒకే ఆత్మ అనే అనుభవం నుంచి సౌభ్రాతృత్వం అంటే ప్రేమించడం తప్ప ప్రేమించడం చేత కాకపోతే ద్వేషించడం మాత్రము ఉండదు ఆ వ్యక్తి లోపల. కాబట్టి దీనికే విశ్వమానవ సౌభ్రాతృత్వం. చేతనైతే ప్రేమిస్తాడు, చేత కాకపోతే ఊకుంటాడు తప్ప ఎవరిని ద్వేషించడానికి ఇష్టపడడు. ద్వేషించాలంటే అందరి లోపల ఉన్న మూలం ఒకటి అనేటువంటి భావం అతన్ని వెంటాడుతూ ఉంటుంది అన్నట్టు. తర్వాత మహోన్నతమైనటువంటి మానవీయ విలువలకు కట్టుబడి ఉంటాడు అన్నట్టు. మానవ మర్యాదలు, మానవీయ విలువలు ఏవైతున్నాయో మహోన్నతమైనటువంటి మానవీయ విలువలకు అతడు కట్టుబడి ఉంటాడు. మహోన్నత మానవత్వముతో ప్రవర్తిస్తూ ఉంటాడు. వసుధైక కుటుంబ భావన. వసుధ అంటే ఈ భూమి. ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో అందరిలో ఒకే ఆత్మ ఉన్న కారణంగా వసుధైక కుటుంబ భావన, ఈ భూమిపై ఉన్నటువంటి వాళ్ళదంతా ఒకే కుటుంబం అనేటువంటి భావన ఆయన లోపల దృఢమైపోతుంది. అలాంటి భావనల వైపు నిన్ను ప్రేరేపిస్తుంది ఈ యొక్క ఆత్మ అనుభవం అనేటువంటిది. ఇలాంటి అనుభవంలో ఎట్లుంటుంది అనుభవం అంటే ఆ వ్యక్తికి మతాలు,
సంప్రదాయాలు, భేదభావాలన్నీ ఏమీ ఆ వ్యక్తి కూడా పనికి రాకుండా పోతాయన్నట్టు మొత్తం మీద. ఎందుకంటే మతాలు, మత ఘర్షణలు, సంప్రదాయ భేదభావాలు ఇవన్నీ ఏమీ పనికి రాకుండా ఎందుకు పోతాయంటే వాస్తవమైనటువంటి ఆత్మజ్ఞానం లేనప్పుడు ఇవి మనిషిని వెంటాడుతూ ఉంటాయి, ఇవి మనిషిని ప్రేరేపిస్తూ ఉంటాయి, ఘర్షణలకు కూడా కారణమైపోతాయి అన్నట్టు. కానీ ఇక్కడ సర్వత్రా ఏకాత్మత దృష్టి ఎవరికైతే ఉంటుందో అలాంటి సర్వత్రా ఏకాత్మత దృష్టి ఇలాంటి జ్ఞానమే జ్ఞానం. మిగతాదంతా అజ్ఞానం ఎవరైనా మాట్లాడినప్పటికైనా కానీ ఇది మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత దీన్నే సాంకేతికంగా అర్థం చేయించాలంటే సంస్కృతంలో దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అంటే దృష్టిం జ్ఞానమయీం కృత్వా ఇప్పటి వరకు మనకు ఉండే దృష్టి అజ్ఞానంతో కూడుకొని ఉన్నది. జ్ఞానమయ దృష్టి అంటే ఏంటిదబ్బా అంటే శరీరమే నేను అనుకుంటున్నావు, ఇది అజ్ఞానం. శరీరం నాది, ఇది జ్ఞానం. శరీరం నాది అన్నప్పుడు నీవెవరై ఉన్నావు, ఆ నీవెవరై ఉన్నావో తెలుసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానం. నేను దేహము అనే పరిమిత భావంతో ఉంటే అది అజ్ఞానం. నీ దృష్టి ఎప్పుడైతే దేహమును ప్రకాశింపజేస్తున్న దేహముకు మూలమైనటువంటిది ఏది ఉంటే ఈ దేహం ఉన్నదో, ఏది లేకపోతే ఈ దేహం లేదో ఆ తత్వమును నువ్వెప్పుడైతే స్పృశిస్తావో నీ దృష్టి ఆ తత్వమయమై ఎప్పుడైతే నిలుస్తుందో దృష్టి అదే జ్ఞానం అన్నట్టు. జ్ఞానమయం కృత్వ ప్రయత్నంతో నీ దృష్టి దేహము లోపల ఉండేటువంటి ఆత్మ వరకు ఎప్పుడైతే పయనిస్తుందో పశ్యేత్ బ్రహ్మమయం జగత్, ఈ జగత్తంతా ఆత్మమయమే, పరమాత్మమయే, బ్రహ్మమయమే అనేటువంటిది మనకు స్థిరంగా నిలబడిపోతుంది. ఇది దృష్టిం జ్ఞానమయం కృత్వ పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అంటే నీ దృష్టి ఆత్మమయమైపోతే, జ్ఞానమయమైపోతే సృష్టి అంతా కూడా బ్రహ్మమయంగా కనిపిస్తుంది అన్నట్టు. ఎందుకప్ప అంటే ఏ చైతన్యము, ఏ దివ్య చైతన్యము నీ దేహాన్ని ప్రకాశింపజేస్తుందో దేహాన్ని ప్రకాశింపజేస్తున్నది కాబట్టి దీనికి సాంకేతికంగా ఆత్మ అన్నారు అన్నట్టు. ఇదే యావత్ విశ్వాన్ని కూడా ప్రకాశింపజేస్తున్నది. దేహ చైతన్యం ఏదైతే అయ్యున్నదో అదే విశ్వ చైతన్యం అన్నట్టు. కాబట్టి పశ్చేత్ బ్రహ్మమయం జగత్ అంటే నీ దృష్టి ఆత్మమయమైపోతే సృష్టి అంతా తనకు తాను బ్రహ్మమయమై గోచరిస్తుంది. ఇదే సనాతన ధర్మం యొక్క మూలబోధ, పరిపూర్ణ బోధ. ఇదే సనాతన వైభవం. ఇది మరిచి ఇలా కాకుండా ఆమూలాగ్రం వినండి, ఇంతటి వైభవమైనటువంటి ఆత్మజ్ఞానమునకు దూరం అయిపోయి ఇలా కాకుండా ఆమూలాగ్రం కొన నుంచి మొదలు వరకు గుడ్డి నమ్మకాలు, అంధవిశ్వాసాల్లో కూరుకొని పోవడము, అజ్ఞాన అంధకారంలో మునిగిపోవడం. ఏంటిది? ప్రతి ఒక్కడు దేవుడు 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 అంటూనే ఉన్నాడు. దేవుడు అంటే ఏంటిది తెలుసుకోకపోయేది, ఎక్కడుంటుందో తెలియకపాయే, ఎట్లుంటాడో తెలియకపాయే, కనిపిస్తాడా లేదా తెలియకపాయే. కానీ మాట్లాడుతున్నది మాత్రం దేవుడు దేవుడు దేవుడు. ప్రతి ఒక్కడు దేవుడే అంటున్నాడు, ప్రతి మతస్థుడు దేవుడే అంటున్నాడు. అరే ఇంతకు దేవుడు అంటే ఏంటిది? ఆయన యొక్క స్థానం ఎక్కడ? అతను ఎట్లుంటాడు? కనిపిస్తాడా లేదా? ఇవి అన్నీ పక్కకు నెట్టి కేవలం అంధవిశ్వాసాల కూరుకొని పోయి అజ్ఞాన అంధకారంలో మునిగిపోయి ఇంకేం చేస్తున్నాడప్పా మనిషి అంటే తోచిన రీతిలో చిందులు వేస్తూ యవ్వనికి ఏది అర్థమైతే అదే మార్గం లోపల ఇష్టం వచ్చినట్ల మాట్లాడడము, నాకే తెలుసు దేవుడు అని ఒకడంటుంటే
నాకే తెలుసు, నా మతం లోపలనే అది ఉన్నదని ఇంకోటి అనడం. అరే ఏ మతం లోపల ఉన్నాడో లేదో పక్కకు పెడితే ప్రతి ఒక్క లోపల దేవుడు ఉన్నాడు అనేటువంటి సత్యం అన్నట్టు మొత్తం మీద. నీ మతము మత గ్రంథాల్లో ఉన్నాడో లేడో తర్వాత సంగతి అది. కానీ నీ అంతరంగం లోపల మాత్రము వాడు లేకపోతే నీవే లేవు. నీ దేహాన్ని నిరంతరం ప్రకాశింపజేస్తున్న చైతన్యం ఏదైతే ఉందో అదే దివ్య చైతన్యం. కాబట్టి ఆ జ్ఞానం ఇంతవరకు చెప్పినటువంటి విషయాలను పక్కకు నెట్టి ఇట్లా సంప్రదాయాలు, మతాలు, నీది కాదు, నాది కాదు, నాది కరెక్ట్, నీది కరెక్ట్ ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు అన్నట్టు. అయితే ఎవడో మరణం తర్వాత తిరిగి వచ్చినోడు ఈ లోకం లోపల ఎవడు లేడు. ఆ లోకంలో ఏమున్నదో చూసి వచ్చి చెప్పినోడు ఎవడు లేడు. అదేవిధంగా పుట్టుకకు పూర్వము నీవు ఏ స్థితి లోపల ఉన్నావో అది చెప్పేవాడు ఎవడు లేడు. పుట్టుక పూర్వం ఏముంటివో అని చెప్పేవాడు లేనప్పుడు మరణం తర్వాత ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవడు మాట్లాడేది నిజం అనుకోవాలి, ఏ మతస్థుడు మాట్లాడేది నిజం అనుకోవాలి. కాబట్టి ఆ గుడ్డి నమ్మకం లోపల నుంచి ప్రత్యక్షంగా దేవుడు ఎక్కడున్నాడో అనేటువంటిది పక్కకు నెట్టేస్తే నీ ఉన్నవు, నీ లోపలుండే దివ్య ప్రకాశం ప్రత్యక్ష అనుభవం ఏమన్నది. నువ్వు చూస్తున్నటువంటి విశ్వమంతా చైతన్యమయమై శక్తిమయమై ప్రకృతి రూపం లోపల నీకు అనుభవం లోపల వస్తున్నది. నీ లోపల చైతన్యమే, నువ్వు చూస్తున్న విశ్వం లోపల చైతన్యమే. ఆ చైతన్యం ఒకే రకంగా ఉంటుంది. ఎవడు ఎట్లా చెప్తే అట్లా ఉండదు అన్నట్టు. నీవు అన్నట్లు ఆ యొక్క దివ్య చైతన్యం లేదు కదా, అది ఉన్నట్లు నువ్వు తెలుసుకోవాలి. అది ఉన్నట్లు తెలుసుకోవాలంటే అది ఎక్కడున్నది? ఆటోమేటిక్ నీ లోపల ఉన్నది. ఆటోమేటిక్ నువ్వు చూస్తున్న విశ్వమంతా ప్రకాశమానమై ఉన్నది. ఆదాని కీలు తెలుసుకోకుండా నాకు తోచినట్లే దేవుడు ఉంటాడని అనుకోవడము తప్పు. అది దేవుడు ఉన్నట్లు నీకు తోయాలి. దేవుడు ఎట్లా ఉన్నాడో అట్లా నీకు అర్థం కావాలి తప్ప నీవు అనుకున్నట్లే దేవుడు ఉండడానికి వీల్లేదు. వేపాకు ఉందంటే దాని తత్వం దానికి ఉంది. ఎవడో తీయగున్నదంటే వానికి పాము గరిచినట్టు లెక్క. అదేవిధంగా నిమ్మకాయ అంటే అది అందరికీ ఒకే రకంగా ఉంటుంది అన్నట్టు. ఒకరికొక రకంగా ఇంకొకరు ఒక్కొక్క రకంగా ఉండదు. పదార్థ ధర్మం ఎట్లయితే అందరికి ఒకే రకంగా వర్తిస్తుందో గాలి ఉన్నది అందరికి ఒకే రకంగా పీల్చబడుతున్నది. అంతే తప్ప నీ మతాలకు, నీ సంప్రదాయాలకు, ఈ ప్రకృతి యొక్క విధానం ధర్మం ఏదైతే ఉన్నదో నీ దానికి లోబడి కట్టుబడి లేదు. అది ఎట్లున్నదో అట్లాగే నీ అనుభవం లోపలికి తెచ్చుకోవాలి. అది నీవు అన్నట్లు అనుభవం లోపలికి రావడానికి వీల్లేదు. నీరు చల్లగానే ఉంటాయి, అగ్ని వెచ్చగానే ఉంటుంది, వేడిగానే ఉంటుంది. అగ్ని వేడిగానే ఉంటుంది, నీరు చల్లగానే ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి అనుభవం లోపలికి వచ్చేట్టు ముచ్చట. భగవద్ విషయం కూడా అలాంటి అనుభవం లోపలికి రావాలి. అలాంటి అనుభవం లోపల రాకుండా ఎవరికి తోచినట్లు వాడు మాట్లాడితే అందరూ అజ్ఞానుల కిందికి లెక్క. కాబట్టి తోచిన రీతి లోపల మాట్లాడుతూ భగవంతుని గురించి చిందులు వేస్తూ ఇదే సనాతన ధర్మమని భ్రమించి లేదా భ్రమింపజేయడము, నా మతమే గొప్ప అని ఇంకొకటి అనడము, ప్రస్తుతం ఈ భూగోళంపై జరుగుతున్నటువంటి తంతు ఇలాగే జరుగుతూ ఉన్నది. ఇటువంటి అజ్ఞానమే మత ఘర్షణలకు, సంప్రదాయ భేదభావాలకు కారణమై దారుణమైనటువంటి మారణ హోమాలకు కూడా కారణమవుతూ ఉన్నది. దీనంతటి కారణం ఏంటిదంటే సత్యం ఏమిటిదో తెలుసుకోకపోవడము. నేను తెలుసుకున్నదే సత్యమని భ్రమించడం ఏదైతుందో ఇటువంటి స్థితి లోపల నుండి బయటికి రావాలి. అందరికీ కూడా తెచ్చే ప్రయత్నం చేయాలి, తీసుకురావాలి. ఇది సనాతనులైనటువంటి వాళ్ళ యొక్క తత్క్షణ కర్తవ్యం. అప్పుడే సనాతనానికి విశ్వగురు స్థానం అనేది లభించడానికి అవకాశం ఉంది. ఇది మీకు మంచి అనిపిస్తే దీన్ని వేరే వాళ్ళకు కూడా పంపిస్తూ ఉండండి. తర్వాత ఇంకా తర్వాయి భాగం మీకు వినిపిస్తాం. ధన్యవాదాలు.
24 నిమిషాలు అయిందా? సినిమా గుర్తుపడుతుంది ఆ గుర్తుపడలే వెరీ పాయింట్ గుడ్. చూపిస్తుంది సెకండ్ ఏందో అనుకున్నాను.